శిశుపాలుడిని 100 తప్పుల వరకు క్షమిస్తానని కృష్ణుడు మాట ఎందుకిచ్చాడో తెలుసా? శిశుపాలుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. అతను పుట్టినప్పుడు వికృత రూపంతో జన్మించాడు. అప్పుడు ఒక ఆకాశవాణి ఎవరి చేతితో తాకితే ఇతని అదనపు అవయవాలు మాయమవుతాయో అతని చేతిలోనే ఇతనికి మరణం ఉంటుంది అని పలుకుతుంది. ఎందరో రాజులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఒకసారి కృష్ణుడు శిశుపాలుని ఎత్తుకోగానే అతని అదనపు కన్ను చేతులు మాయమయ్యాయి. తన కొడుకు కృష్ణుడి చేతిలో మరణిస్తాడని భయపడిన శిశుపాలుడి తల్లి కృష్ణుడిని ఒక వరం కోరుకుంటుంది. నా కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమించమని. అందుకు కృష్ణుడు, నేను అతని 100 తప్పులను క్షమిస్తాను, 100వ తప్పు దాటిన వెంటనే శిక్షిస్తాను అని మాట ఇస్తాడు. ఆ వరం అండతో శిశుపాలుడు అహంకారంతో పెరిగి శ్రీకృష్ణుడిని ఎప్పుడూ ద్వేషిస్తూ ఉండేవాడు. పాండవులు చేసిన రాజసూయ యాగంలో ధర్మరాజు అగ్రపూజను శ్రీకృష్ణుడికి చేయడంతో శిశుపాలుడికి తీవ్రమైన కోపం వచ్చి నిండు సభలో శ్రీకృష్ణుడిని నోటికి వచ్చినట్లు నానా దుర్భాషలుడతాడు. కృష్ణుడు ఓపిగ్గా అతని తిట్లను లెక్క పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే అతని తప్పుల సంఖ్య 100 దాటిందో శ్రీకృష్ణుడు ఇక ఉపేక్షించకుండా వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు శిశుపాలుడి ఆత్మ ఒక దివ్యమైన జ్యోతి రూపంలో శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోతుంది. ఎందుకంటే అతను ద్వేషంతోనైనా సరే నిరంతరం కృష్ణుడిని స్మరించడం వల్ల అతనికి మోక్షం లభించింది. మీకు శ్రీకృష్ణుడి ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.